హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు సండే స్పెషల్ బగారన్నము, బగారా రైస్, మటన్ కుర్మా అన్నమాట. ఆలు మటన్ కుర్మా చేస్తున్నాను. ముందుగా రెండు ఒకేసారి పెట్టేసుకున్నానండి. ఉల్లిపాయలు, అల్లం, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ గరం మసాలా వేసేసుకొని మొత్తము అని బాగా వేయించుకున్నమాట. ఎర్రగా వేయించుకోవాలి, పచ్చివాసన వరకు వేయించుకోవాలి. ఇలా అన్నానికి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నానండి. ఇది ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఉప్పు కూడా వేసుకున్నాము. వేసి మొత్తం బాగా కలిపేసి ఇప్పుడు ఈ మటన్లో కూడా ఉప్పు వేసేసానండి. ఉప్పు వేసి బాగా కలబెట్టుకోవాలి. బాగా కలిపెట్టి ఇందులో ధనియా పౌడరు, కారము వేసుకున్నానండి. వేసి పూర్తిగా బాగా కలిపెట్టాలి. దీంట్లో పెరుగు కూడా వేసుకున్నానండి. ఒక కప్పు పెరుగు అన్నమాట. పెరుగు వేసి బాగా పూర్తిగా ముక్కలకు అన్ని మసాలాలన్నీ కలిసేట్టు కలపాలి. ఇప్పుడు ఇందులో రైస్ వేసుకోవాలండి. అన్నం అంతా బాగా వేగిపోయింది కాబట్టి మసాలాలన్నీ రైస్ వేసుకొని బాగా కలపాలండి. ఈ మసాలాలంతా రైస్కు పట్టేట్టు పూర్తిగా కలుపుకోవాలన్నమాట. బగారా రైస్కి మొత్తం కలుపుకొని నేను ఫస్ట్ ఎసరు వేయనండి. ఇలాగే నేను ముందు బియ్యంని బాగా వేయించుకుంటాను అనమాట. మసాలాలతో పూర్తిగా వేయించుకొని తర్వాత వేడి నీళ్ళు కలుపుతాను అనమాట. ఒక 2 గ్లాసుల బియ్యం, ఇది 2 గ్లాసులకు 4 గ్లాసుల నీళ్లు వేయాలండి. వేడి నీళ్ళు వేస్తున్నాను. అంత పూర్తిగా మసాలాలు కలిసేట్టు బియ్యాన్ని ఫస్ట్ కలుపుకోవాలి. అక్కడ 2 నిమిషాల వరకు కలుపుకోవాలండి. అంతా పూర్తిగా కలుపుకోవాలి. ఆలు వేయాలి. బియ్యం వేయించుకున్న తర్వాత ఇందులో మసాలా 2 నిమిషాలు బియ్యము మసాలాలు వేగాక నీళ్ళు వేసేస్తానండి. బాయిల్ చేసిన కేటల్లో నీళ్ళు వేసేస్తాను అనమాట. వేయించిన తర్వాత వేస్తాను. ఇలా అన్నము పరుపులాడుతూ చాలా చక్కగా వస్తున్నాయి ఇలా చేసుకుంటే. అందుకని ఇప్పుడు వేడి నీళ్ళు వేయాలి. చన్నీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ వేయకూడదు. వేడి నీళ్ళు మన కేటల్లో వేడి చేసుకున్నాను అనమాట. ఇదే మెథడ్ ఫాలో చేస్తాను నేను. అది వేసేస్తాను. బాయిల్ చేసిన నీళ్ళు కేటల్లో బాయిల్ చేశాను. చూడండి ఇవి వచ్చింది. ఈ 2 గ్లాసులు ఇంకొకసారి వేస్తాను. 2 గ్లాసులు సరిగ్గిపోతుంది. 4 గ్లాసుల నీళ్ళు అనమాట. 2 గ్లాసుల బియ్యము, 4 గ్లాసుల నీళ్లు చేసేసుకుంటానండి. ఇలా వేడి చేసుకున్నాను. కేటిల్లో వేడి చేసుకొని ఇలా వేడి నీళ్ళే వేయాలండి. చల్లనీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ వేయకూడదు. అన్నం పాడైపోతుంది అనమాట. వేడి నీళ్ళే వేయాలి. ఈ 2 గ్లాసులు 4 గ్లాసులు సరిపోయిందండి. ఇప్పుడు పూర్తిగా బాగా కలియబెట్టి దమ్కి ఇచ్చేయాలన్నమాట. పూర్తిగా మసాలాలు మనం బగారించాం కదా, అవంతా పూర్తిగా అన్నం బియ్యంలో కలిసేట్టు ఉప్పు వేసేసాము ఆల్రెడీ. ఇప్పుడు పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ మటన్ కూడా బాగా వేగిపోయిందండి. ఇందులో కూడా మూత పెట్టి దమ్ ఇచ్చేయాలండి. ఒక 5 నిమిషాల్లో దమ్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో ఆలు వేసుకుంటున్నాను. మటన్ కుర్మాలో బాగా మాంసం వేగిన తర్వాత ఆలు కూడా వేసేస్తానండి. ఇప్పుడే మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడే వేసేస్తాను. వేసి నీళ్ళు వేసి బాగా కలియబెట్టి కొబ్బరి వేస్తున్నానండి.
కొబ్బరి వేసుకోవాలి. ఒక 2 చెంచాల నిండుకు కొబ్బరి వేసుకోవాలి. మనకు గ్రేవీ కావాలి కాబట్టి 2 చెంచాల నిండుకు 2 గ్లాసులు నీళ్ళు వేసుకుంటే చాలండి. ఎందుకంటే వేగి ఉంటుంది మాంసము ఆల్రెడీ. 2 ఒకేసారి అయిపోతుంది. బగారా రైస్, కుర్మా, ఆలు కుర్మా ఒక్కసారి అయిపోతుందండి. చూడండి, ఇలా ఫాయిల్ పేపర్లు వేసి దమ్ ఇచ్చేస్తే అయిపోతుందండి. ఒక 2 నిమిషాల్లో అయిపోతుంది అనమాట. దగ్గర పడింది ఇక్కడ వేసేస్తానండి. సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు పెట్టేయాలన్నమాట. బగారా రైస్ రెడీ. ఈరోజు సండే స్పెషల్ ఇది అవుతా ఉంది. ఇంకా 2 విజిల్ వస్తే కుర్మా కూడా అయిపోతుందండి. 2 ఒకేసారి అయిపోతుంది. 15 నిమిషాల్లో 2 బగారా రైస్, కుర్మా, ఆలు కుర్మా. చూడండి, బగారా రైస్ రెడీ అయిపోయిందండి. దమ్ అయిపోయింది. ఇలాగే మూసి పెట్టేసినామంటే మనము మూత పెట్టి వేడిగా ఉంటుందండి. తినే వరకు వేడిగా ఉంటుంది బాగా ఆయిల్లో. బగారా రైస్ రెడీ. ఇది ఒక విజిల్ వచ్చేస్తే అయిపోతుందండి. ఎందుకంటే కుర్మా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది సర్వింగ్ బౌల్లో వేసేస్తున్నాను. వేడి కుర్మా రెడీ అండి. బగారా రైస్, కుర్మా ఇష్టమైన వాళ్ళు ఓ లైక్ ఇచ్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఒకసారి చేసి చూసి మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.